కురుసభలో జరిగిన ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టం కేవలం ఒక అద్భుతం కాదు. అది భక్తి, కృతజ్ఞత, దైవానుగ్రహం కలిసి చూపిన మహోన్నత సత్యం. జూదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత వారితో పాటు ద్రౌపది కూడా సభ మధ్యలో అవమానానికి గురైంది. ఆశలను కోల్పోయి చివరికి 2 చేతులు ఎత్తి గోవిందా అని హృదయపూర్వకంగా పిలిచింది. ఆ క్షణమే శ్రీకృష్ణుడు ద్రౌపదికి అనంతమైన వస్త్రాలను అందిస్తాడు. దుశ్శాసనుడు ఎంత లాగినా వస్త్రం వస్తూనే ఉండటంతో లాగి లాగి అలసిపోయి కూలిపోతాడు. కానీ ఈ కృపకు మూలం ఒక చిన్న సంఘటన. ఒకసారి కృష్ణుడి వేలుకు ముళ్ళు గుచ్చుకొని రక్తం కారగా ఇతరులు వస్త్రం కోసం పరుగులు తీస్తున్నప్పుడు ద్రౌపది తన చీర కొంగును చించి ఆయనకు కట్టింది. అది ప్రేమతో చేసిన సహాయం, ప్రతిఫలం ఆశించని సేవ. ఆ బంధమే ఆపదలో రక్షణగా మారింది. దైవంతో మన బంధం మాటల్లో కాదు, మనస్సులో ఉంటుంది. నిజమైన శరణాగతి వచ్చినప్పుడు దైవం క్షణంలో స్పందిస్తుంది. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే: భక్తి నిస్వార్థంగా ఉంటే దైవ కృప అనంతంగా ఉంటుంది.